సో హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్తో పాటు లాట్ ఆఫ్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి మామా ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. ఇన్ఫర్మేషన్ మాత్రం అదిరిపోతుంది మామా. ఓకే, అండ్ ఇక ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ఏజెంట్. హీరో అఖిల్ నటించిన ప్యాన్ ఫిలిం 2023లో రిలీజ్ అయింది మా ఈ సినిమా. ఇంతవరకు మనకు ఓటీటీలో రాలేదు. 3 times పోస్ట్పోన్ చేశారు. సో ఫైనల్లీ 4th టైం డేట్ అయితే లాక్ చేశారు మా ఫైనల్గా. ఈ నెల మార్చి 14న సోనీ ఓటీటీలో ఈ సినిమా 4K వర్షన్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ మావా. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, రామం రాఘవం. లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మావా. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే ఆల్రెడీ సన్నెస్ట్ ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు ఈటీవీ ఓటీటీ యాప్లో ఈ నెల మార్చి 14న ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హోమ్ టౌన్. ఆహా ఓటీటీలో రాబోతున్న న్యూ తెలుగు వెబ్ సిరీస్ అనమాట. 2 days బ్యాక్ టీజర్ కూడా డ్రాప్ అయింది యూట్యూబ్లో. టీజర్ అయితే చాలా బాగుంది, హైలీ రికమెండ్. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, టెస్ట్. సో ఫైనలీ ఈ మూవీ మనకు డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ మూవీని అయితే మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు డైరెక్ట్గా. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ ముఫాసా ద లయన్ కింగ్. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ 20న ప్యారండే లవ్లో సినిమా రిలీజ్ అయింది మామ. మొత్తం సినిమా బ్లాక్ బస్టర్ అండి. సో ఫైనలీ ముఫాసా ద లయన్ కింగ్ ఈ నెల మార్చి 26 అంటే మార్చి 26న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ కమింగ్ సూన్ డేట్ కూడా లాక్ చేస్తారు. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే మామ, ఇప్పుడు లాట్ ఆఫ్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా ప్రభాస్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ ది రాజా శాప్ అండ్ డైరెక్టర్ మారుతి. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. మొత్తానికి ఈ సినిమా నుంచి టీజర్ మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో రాబోతుంది యూట్యూబ్లో. అండ్ ఈ టీజర్ సంబంధించిన CG వర్క్స్ కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ అయ్యి మనకి ఏప్రిల్ మంత్లో టీజర్ అయితే డ్రాప్ చేయబోతున్నారు. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ అప్డేట్, స్వయంభూ. హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాన్ మూవీ. సో ఫైనలీ ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఒక 95% కంప్లీట్ అయింది మామ. ఇంకొక 3-4 days షూటింగ్ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ అయ్యి ఈ మార్చ్ మంత్కి ఎంటర్లీ 100% షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది. మొత్తానికి స్వయంభూ టీజర్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మనకు మిడిల్లో డ్రాప్ చేయబోతున్నారు యూట్యూబ్లో మామ. సో గెట్ రెడీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ అప్డేట్, మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ 75% కంప్లీట్ అయింది మామ. రిమైనింగ్ 25% మే మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ చేసుకోబోతుంది మూవీ టీమ్. మోస్ట్లీ మనకు ఏప్రిల్ మంత్లో కూడా కంప్లీట్ అవ్వచ్చు. సో ఒకవేళ కంప్లీట్ అయితే మే 9 అలా రావచ్చు, లేకపోతే ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంటే మనకు జూన్ లేకపోతే జూలై మంత్లో రావచ్చు మాస్ జాతర. అది మ్యాటర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ అప్డేట్, హీరో నిఖిల్ సిద్ధార్థ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ ఇండియా హౌస్. ఆల్రెడీ సినిమా ఒక 25% కంప్లీట్ అయింది మామ. అండ్ రిమైనింగ్ 75% యూకే. సో ఆ ప్లేస్లో జూన్ లేకపోతే జూలై మంత్లో మిగతా పోర్షన్ అనేది కంప్లీట్ చేసుకోబోతుంది మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ అప్డేట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ అట్లీ. సో వీళ్ళిద్దరూ కాంబినేషన్లో మూవీ రాబోతున్నారు ఆల్రెడీ మనకు తెలుసు, కన్ఫర్మ్ అయిపోయింది కూడా. సో మొత్తానికి ఈ సినిమా ఆగస్టు మంత్లో లేకపోతే జూన్ మంత్లో స్టార్ట్ చేయబోతున్నాము. అది మ్యాటర్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ అప్డేట్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది మామ. ఇక సెకండ్ షెడ్యూల్ కోల్కతాలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక థర్డ్ షెడ్యూల్ అయితే మన ఇండియాలో అయితే షూట్ చేయరు, అవుట్ ఆఫ్ ఇండియా అదర్ కంట్రీలో షూట్ చేస్తారనమాట. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొంచెం లేట్గా జాయిన్ అవ్వబోతున్నారు అనమాట మూవీలో. అండ్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఈ సినిమాకి ఒక 30 రోజులు తన వర్క్ అనేది కంప్లీట్ చేశారనమాట. సో మొత్తానికి ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మే 20న డ్రాప్ అవబోతుంది. అది మ్యాటరా. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ అప్డేట్, హీరో రామ్ పోతినేని 22 సినిమా టైటిల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు.
ఆల్రెడీ 4 సాంగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 5th సాంగ్ ఒక మెలోడీ లవ్ సాంగ్ అనమాట. సో ఇది కొంచెం అండర్ ప్రాసెస్లో ఉంది ఈ 5th సాంగ్ అనమాట. ఎందుకంటే లిరిక్స్ రైటర్ లిరిక్స్ అంతా రాస్తున్నాడు, అది మ్యాటర్. సో మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మెర్విన్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, భద్రకాళి హీరో విజయ్ ఆంటోనీ కెరీర్లో 25వ సినిమా టైటిల్ భద్రకాళి. సో మొత్తానికి ఈ సినిమా టీజర్ ఈరోజు మార్చ్ 12న సాయంత్రం 5:01 యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. గెట్ రైట్ మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ షూటింగ్ డేట్, నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3. సో ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది మామ. సో కొంచెం లిటిల్ బిట్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అది ఈ మంత్లో కంప్లీట్ అయిపోతుంది అది కూడా. అండ్ అదేవిధంగా శ్యామ్ సింగ్ రాయ్ సినిమాని డైరెక్ట్ చేసిన రాహుల్ అండ్ మళ్ళీ నానితో ఒక సినిమా తీయబోతున్నాడు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మరి ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో స్టార్ట్ చేయబోతున్నారు మామ, అది మ్యాటర్. ఓకే మామ, కంటెంట్ మీకు నచ్చితే కనుక, మీకంటూ ఒక మంచి మనసు ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి. మీకు మంచి మనసు లేదా వీడియో లైక్ చేయకండి, అటు వెళ్ళిపోండి అంతే, ఓకేనా, ఇంకేం చేయబాకండి. ఓకే మామ, బాయ్.